వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిటీలోని వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ముక్కోటి పర్వదినం సందర్భంగా హిమాయత్ నగర్లోని టీటీడీ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సిటీలోని వైష్ణవ ఆలయాలని కూడా రద్దీగా మారాయి. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ నేను హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ దేవస్థానంలో ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనుసంధానించి ఇది ఒక టెంపుల్. సో తిరుపతి వెళ్ళలేనంత వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మహావిష్ణుని దర్శించుకుంటే మంచి ఈరోజు చాలామంది వచ్చి కూడా దర్శించుకుంటూ ఉంటారు. పుణ్యాలు కలుగుతాయని చెప్పేసి కూడా చాలా మెంబర్స్ నమ్మకం. మెయిన్గా చెప్పాలంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే పుణ్యాలు కలుగుతుంటాయనేసి చాలా మెంబర్స్ నమ్మకం. దాంతోపాటు ఈరోజు విష్ణు సహస్రనామం జపం వల్ల చాలా మెంబర్స్కి కూడా ఆ శ్రీ మహావిష్ణువు కృపా కటాక్షం కలుగుతుందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి శ్రీ మహావిష్ణువుని కూడా దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మెయిన్గా చెప్పాలంటే వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకం వచ్చి కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. దాంతో ఈ రోజు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకునే భాగ్యం కలుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది నమ్మకం. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? నా పేరు అరుణశ్రీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్ నుంచి అండి. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల ఎట్లాంటి నమ్మకం ఉంటుంది మీకు? చాలా నమ్మకం అండి. ఈరోజు చేసుకుంటే ఇది రోజు పవిత్రమైన రోజు, తొలి ఏకాదశి కదా. ఈరోజు చాలా బాగుంది. ఈ రోజు అంతా గోవింద నామాలే మనం స్మరిస్తూ ఉండాలా. కానీ దర్శనం కూడా బాగానే అయిపోయింది తొందరలోనే. ఎలాంటి ఆటంకాలు లైన్లో స్మూత్గా చక్కగా దేవుని దర్శనం బాగా హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి. ఈరోజు దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అంట. అది ఎట్లయినా మనం వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళలేము తిరుపతికి, అందుకే ఇక్కడే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. నమో వెంకటేశాయ నమః. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా మెంబర్స్ వచ్చి అయితే శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటా ఉన్నారు. సో సిటీలో ఎక్కడ కూడా మనం శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది కావచ్చు, వెంకటేశ్వర స్వామికి కావచ్చు, సో ఎట్లాంటి నమ్మకాలు ఉంటాయి ఈరోజు దర్శనం చేసుకుంటే? చాలా బాగుందండి. తిరుపతికి వెళ్ళి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చిందండి మాకు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం, టీటీడీ వాళ్ళది కాబట్టి ఇక్కడికి వస్తాము. తిరుపతి దగ్గర ఫీలింగ్, అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా వస్తుంది. ఈరోజు ఎట్లా అంటే ఏమైనా పూజలు, ప్రత్యేక పూజలు ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? ఈరోజు తొలి ఏకాదశి ఇంట్లో చేసుకుంటామండి. ఈరోజు ప్రత్యేక పూజలు జరిగి ఇక్కడ దర్శనం కోసం ఇక్కడ చేయనీరు కాబట్టి ఇంటి దగ్గర అన్ని చేసుకొని మార్నింగ్ లేచి తొందరగా లేచి ఇంటి దగ్గర చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకున్నారు. రష్ ఎట్లా ఉంది? ఎన్ని గంటలకు వచ్చి రష్ ఎట్లా ఉంది? రష్ తొందరగానే అయిపోయిందండి. అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఎర్లీగా మార్నింగ్ వచ్చింది కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మంచిగా చేసినారు దీన్ని. సో చూస్తూ ఉన్నాం కదా, ఫుల్ ఆఫ్ రష్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చాలా మెంబర్స్ వచ్చి కూడా దైవ దర్శనం అనేది చేసుకుంటా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే కూడా ఇక్కడ హిమాయత్ నగర్లో ఉన్న ఈ మన టీటీడీ టెంపుల్కి అయితే చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ టెంపుల్కి ఎక్కువగా విఐపి కూడా వస్తూ ఉంటారు. విఐపి దర్శనం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా మెంబర్స్ వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి, మీ పేరు? శ్రీను మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? హిమాయత్ నగర్ నుంచి మేడం. పర్వాలేదు మేడం, బాగానే దర్శనం అవుతుంది, మంచి ఫ్రీ అవుతుంది, ఏ ప్రాబ్లం లేదు మేడం. మంచి పబ్లిక్ ఫుల్ ఉంది మేడం, పర్వాలేదు, మంచిగానే ఉంది మేడం. దర్శనం మంచిగానే అయింది మేడం, ఫ్రీగా మంచిగా, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా అయింది. వెంకటేశ్వర గోవిందా. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా మెంబర్స్ అయితే వస్తూ ఉన్నారు, దర్శనం చేసుకుంటా ఉన్నారు. సో రష్ కూడా సమయం గడుస్తున్న కొద్ది కూడా రష్ కూడా పెడతా ఉంది. సో కుటుంబ సమేతంగా వచ్చి కూడా దైవ దర్శనం అనేది చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటారు. సో చాలా మెంబర్స్ కూడా వస్తూ ఉన్నారు. సమయం గడుస్తుంది కొద్ది కూడా ఇంకా రష్ కూడా పెరిగే సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అయితే ఈరోజు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా అనేక మందికి కూడా పాపాలన్నీ తొలగిపోయి కూడా పుణ్యము సిద్ధిస్తుందని చాలా మెంబర్స్ నమ్మకము. సో చూస్తూ ఉన్నాం కదా, అక్కడ క్యూ లైన్ కూడా పెరుగుతూ ఉంది సమయం గడుస్తున్న కొద్దీ. ఇదే రష్ ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఇంకా చాలా వరకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. చెప్పండి అంకుల్, మీ పేరు? ఎస్బి నాగేశ్వరరావు అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాదే. తిరుపతిలో ఎలా దర్శనం చేసామో అలాగే ఉంది. అక్కడ ఎంత సంతృప్తి కలిగిందో అంతకన్నా ఎక్కువ సంతృప్తి ఇక్కడ కలిగింది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. అంతా 10 నిమిషాల్లో అయిపోయింది. మేము ఎంతో టైం తీసుకుంటుంది అనుకున్నాం. వచ్చిన వెంటనే టకటక లైన్ క్యూ ఏమీ ఆఫ్ చేయకుండా
చక్కగా చాలా స్పీడ్గా చేస్తున్నారు. ప్రసాదాలు అందరికీ అందుతున్నాయి. చాలా క్రమశిక్షణతో ఉన్నారు. ఇంత చక్కగా దర్శనం చాలా బాగా జరిగిందమ్మా. చాలా బాగా ఏర్పాటు చేస్తారు. అది సో ఈ రోజు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు దర్శనం చేసుకోవడం? ముక్కోటి ఏకాదశి కదమ్మా, అందుకు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసినట్టే ఉంది. శ్రీరంగంలో దర్శనం ఎలా ఉందో అలాగే ఉంది. అంతకంటే ఎక్కువ తృప్తిగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మేము మా ఫ్యామిలీతో వచ్చాం. అందరం చక్కగా దర్శనం చేసుకున్నాం. ఎటువంటి అలసట లేదు, ఏమీ లేదు. చాలా త్వరగా చేశారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అంతా పోలీసులు కూడా చక్కగా చూసుకుంటున్నారు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే మనకు రష్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దర్శనం చేసుకుంటా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి, దాంతోపాటు తొలి ఏకాదశి అంటారు. సో చాలా మెంబర్స్ కూడా ఈరోజు వచ్చి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు. సో చూస్తూ ఉన్నాం కదా, ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారనే చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా క్యూ లైన్ కూడా కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా క్యూ లైన్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉంది. పెద్ద ఎత్తున దర్శనం కూడా చేసుకుంటా ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే కూడా ఈరోజు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడం వల్ల చాలా భక్తి కావచ్చు, కృప కటాక్షాలు కలుగుతాయి అనేసి చాలా మెంబర్స్ నమ్మకం. సో మొత్తంగానైతే ఎక్కడ చూసినా కూడా సిటీలోని శ్రీ మహావిష్ణువు దేవాలయాన్ని కూడా ఫుల్ రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.